అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ 'సఖి పెళ్లి నుండి ప్రేమ వరకు' 11వ భాగం. అన్వేష్తో పెళ్లి గురించి మాట్లాడటానికి మంజుని పిలిచారు. మంజుకి అన్వేష్ అంటే ఇష్టమే, కానీ అతని మీద కోపం కూడా ఉంది. తను ఇంటర్ కాలేజీలో ఉన్నప్పుడు జరిగిందా సంఘటన. చదువులోనూ ముందుండేది. మార్కులెంత ఎక్కువగా వచ్చేవో అలానే కోపం కూడా వచ్చేది. అదే క్లాసులో హరినాథ్ అనే స్టూడెంట్ ఉండేవాడు. లెక్చరర్స్ ఎవ్వరినీ ఖాతరు చేసేవాడు కాదు. ఎవ్వరి మాట వినకుండా నిర్లక్ష్యంగా ఉండేవాడు. ఓ రోజు అందరూ గ్రౌండ్లో ఉండగా మంజు ఫ్రెండ్ జ్యోతి కనిపించకపోవటంతో వెతుక్కుంటూ క్లాస్ రూమ్కి వచ్చింది మంజు. హరినాథ్ ముందు నిలబడి జ్యోతి ఏడుస్తూ కనిపించింది. క్లాస్లోకి వచ్చిన మంజుని చూస్తూనే పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళి, నా రికార్డు తీసుకుని గ్రౌండ్కి వద్దామనుకుంటుంటే వాడు అడ్డుపట్టాడు. నా చేతిలో నుండి దాన్ని లాక్కొని ఐ లవ్ యూ చెప్తేనే ఇస్తానంటూ బెదిరిస్తున్నాడు. నాతో మిస్బిహేవ్ కూడా అని జ్యోతి చెప్పటం పూర్తి కానే లేదు. మంజు వేగంగా ముందుకు వెళ్ళి అతని చేతిలో ఉన్న రికార్డుని లాక్కొని అతని చెంప మీద 5,000 లచ్చులు పడేలా ఈడ్చి ఒకటి కొట్టింది. అప్పుడే గ్రౌండ్ నుండి తిరిగొస్తున్న స్టూడెంట్స్ అందరూ ఆ దృశ్యాన్ని చూశారు. అతన్ని కొట్టిన శబ్దం క్లాస్ అంతా మారుమోగింది. ఆ తరువాత హరినాథ్ మంజు మీద కోపం పెంచుకొని ఓ లవ్ లెటర్ రాసి అది ఎవ్వరికీ కనిపించకుండా మంజు బ్యాగ్లో పెడుతూ ఉండగా ఆమె బ్యాగ్లో ఓ డైరీ కనిపించింది. ఆ డైరీని తెరిచి చూశాడు. మొదటి పేజీలో హార్ట్ సింబల్ ఉండి అందులో మంజు ఫోటో ఉంది. ఆ పక్కనే మరో ఫోటో కోసం ఖాళీ ఉన్నట్టు పెన్నుతో గీసుంది. ఆ డైరీని తీసుకుని లవ్ లెటర్ బ్యాగ్లో పెట్టి ఎవ్వరూ చూడకుండా బయటకు వచ్చాడు హరినాథ్. లంచ్ టైంలో బయటికెళ్ళొచ్చిన మంజుకి తన బ్యాగ్లో డైరీ కనిపించలేదు. దాంట్లో అన్వేష్ అంటే ఎంత ఇష్టమో రాసుకుంది. అన్వేష్నే తలుచుకుంటూ రకరకాల కవితలు రాసుకుంది. ఆ డైరీ పోయిందన్న బాధలో బాగా ఏడ్చింది మంజు. రెండో రోజు మంజు ఇంటికి ఓ కాల్ వచ్చింది. మంచినీళ్ళు తాగటానికి కిచెన్లోకి వెళ్ళబోతున్న అన్వేష్ ఆ కాల్ని పికప్ చేయగానే, హరినాథ్ మంజుల ప్రేమ కథ గురించి మీకు తెలియదనుకుంటా. కాలేజ్కి చదువుకోవటానికి రావట్లేదు. కావాలంటే ఆమె బ్యాగ్ చెక్ చేయండి అంటూ ఒక గొంతు చెప్పి ఫోన్ పెట్టేసింది. మంజుకి తెలియకుండా ఆమె బ్యాగ్ వెతికిన అన్వేష్కి హరినాథ్ పెట్టిన లెటర్ కనిపించింది. అది చూడగానే కోపంతో ఊగిపోయాడు. తిన్నగా భానుమతి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య మంజు ఏది అని అడిగాడు. అదిప్పుడు ఇంట్లో ఎందుకుంటుంది, కాలేజ్కి వెళ్ళింది. నువ్వేంటి అలా ఉన్నావు అని భానుమతి అడిగింది. కాలేజ్ బ్యాగ్ ఇంట్లోనే ఉంది. అన్వేష్ అనగానే, అది బ్యాగ్ బాగా మాసిపోయిందంట, ఉతకడానికి వేసింది. ఇంకో బ్యాగ్ తీసుకుని వెళ్ళింది అని భానుమతి చెప్పటంతో వెంటనే కాలేజ్కి వెళ్ళాడు అన్వేష్. ముందుగా ప్రిన్సిపల్తో మాట్లాడి ఆ హరినాథ్ ఎవరో తెలుసుకుని బయటికి పిలిపించాడు. ఎంత ధైర్యం ఉంటే మంజుకి లవ్ లెటర్ రాస్తావా అంటూ అతని పొట్టలో ఓ పంచి ఇచ్చాడు అన్వేష్. అన్వేష్ వచ్చిన విషయం తెలిసి మంజు పరిగెత్తుకుంటూ వచ్చింది. హరినాథ్ తన కాలేజ్ బ్యాగ్లో నుండి డైరీ తీసి అన్వేష్కి చూపిస్తూ, మంజు కూడా నన్ను ప్రేమించింది, ఆమెకి నేనంటే ఇష్టమే అంటూ ఆ డైరీ తెరిచి చూపించాడు. మంజు ఫోటో పక్కన హరినాథ్ ఫోటో కనిపించింది. దాన్ని చూసి మంజునే కాదు జ్యోతి కూడా షాక్ అయ్యారు. మంజు అన్వేష్తో మాట్లాడటానికి ముందుకు రాబోతూ ఉండగా అన్వేష్ ఆమెని చెంప మీద కొట్టి డైరీ తీసుకొని మంజు చేతిని పట్టుకుని లాక్కెళ్ళి కారులో కూర్చోపెట్టాడు. ఆమె ప్రేమని అర్థం చేసుకోకపోవటమే కాదు, ఆమెని కూడా అర్థం చేసుకోకుండా కొట్టినందుకు మంజుకి అన్వేష్ మీద చాలా కోపం వచ్చింది. కోపంగా ఇంటికి తీసుకెళ్లబోతుండగా ఆ కారుకి జ్యోతి అడ్డుపడి, మీకు నిజమేంటో తెలియాలి, ఒక్క నిమిషం అంటూ డ్రైవింగ్ సీట్లో ఉన్న అన్వేష్ దగ్గరకొచ్చి నిలబడి, ఆ డైరీలో ఉన్న మాటలన్నీ నిజం, కానీ ఆ డైరీ నిన్నే పోయింది. అదంతా మీ గురించే తను రాసుకుంది. వాడు నన్ను ఏడిపించాడు. అందుకుగాను మంజు అతన్ని కొట్టింది. అందుకోసమే కావాలని ఇదంతా చేశాడు. కావాలంటే ఆ డైరీ తెరిచి చూడండి అని అన్వేష్కి వివరంగా చెప్పింది జ్యోతి. అన్వేష్ ఎంత తప్పు చేశాడో అర్థమైంది. పక్కకి తిరిగి చూశాడు. మంజు కన్నీళ్లు కారుస్తూనే, నిన్నెంతగా ప్రేమించానో అంతగా అసహ్యించుకుంటున్నాను. కనీసం నిజమేంటో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. ఏం జరిగిందని అడిగావా? అనుమానించావు.
నీ మీద ఇష్టాన్ని ఇప్పుడే చంపుకుంటున్నాను. ఎప్పటికీ నాతో మాట్లాడకు అంటూ కన్నీళ్లు కారుస్తూ పక్కకి తిరిగి కూర్చుంది మంజు. ఇన్ని సంవత్సరాలలో అన్వేష్ చాలాసార్లు సారీ చెప్పాడు. కానీ మంజుకి అతని మీద కోపం తగ్గలేదు. ఏ రోజైనా మాట్లాడాల్సి వస్తే ఎవరితోనో మాట్లాడుతున్నట్టు చెప్పేది. గదిలో కూర్చున్న మంజు జరిగిందంతా తలుచుకొని తన దిండు కింద పెట్టుకున్న అన్వేష్ ఫోటోని తీసి ఆనందంగా కన్నీళ్లు కారుస్తూ గుండెకి హత్తుకుంది. గదిలోకి వెళ్ళిన ఖుషి తినటానికి కూడా బయటికి రాకపోవటంతో రాత్రి 9 అవుతున్న వేళ చందనాన్ని బలవంతం చేసి ఖుషీని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చింది. అత్తయ్య వాళ్ళు కనిపించట్లేదు అడిగింది ఖుషి. అమ్మ అత్తయ్య షాపింగ్ అని బయటికి వెళ్ళారు. మామయ్య ఇంకా రాలేదు. నాన్న తినేశారు, గదిలో ఉన్నారు. మనం ముగ్గురమే ఉన్నాము అంటూ మంజు వైపు చూస్తూ ఖుషీని కూర్చోపెట్టింది చందన. అకస్మాత్తుగా అర్జున్ గదిలో నుండి ఖుషీ అంటూ గట్టిగా వినిపించింది. అన్నయ్య అప్పుడే వచ్చేశాడా? మంజు ఆశ్చర్యపోతూ గట్టిగానే అంది. ఖుషి ఉలిక్కిపడి లెగిసి నిల్చుని సంతోషంతో 2 కన్నీటి బొట్లు కార్చింది. అరే, బావొచ్చిన విషయం నాకు తెలీదు. ఏమైంది? ఏం పర్వాలేదు, తినేసి వెళ్ళు అంది చందన. మొదటిసారి నన్ను పేరు పెట్టి పిలిచారు. వెళ్ళి వెంటనే వస్తాను అని సంతోషంగా అంటూ అర్జున్ గదికి పరిగెత్తింది ఖుషి. చందన నవ్వుకుంది. మంజు ఖుషీని చూస్తూనే అన్నయ్య అంటే ఎంత ప్రేముందా? ఏదైనా జరగని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తను మంచిదే అంటున్నారు. అంతకుమించి కొత్తగా నేను తెలుసుకునేదేముంటుంది? నిజంగా చాలా మంచిదే. ఎవరితో మాట్లాడని చందన కూడా మాట్లాడుతుందంటే నమ్మొచ్చు అని నవ్వుకుంటూ తృప్తిగా అనుకున్న మంజు తిన్న తర్వాత చందన మంజు తమ తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. అర్జున్ పరిగెత్తుకుంటూ గదిలోకొచ్చిన ఖుషీని పరవశంగా పైనుండి కింద వరకు చూసి, నేనెప్పుడొచ్చానో తెలిసి కూడా మేడం గారికి గదిలోకి రావడానికి ఇంత టైం పట్టింది. నేను రాగానే నా అవసరాలన్నీ చూడాలని తెలీదా? నీకు కొంచెం కొవ్వు పట్టింది, అదంతా కరిగిస్తాను అంటూ కోపాన్ని నటిస్తూ దగ్గరికి రాబోయాడు అర్జున్. ఖుషి ఓ అడుగు వెనక్కి వేసి, లేదు సార్, రేపటి నుండి కాలేజ్ ఓపెన్ అవుతుంది. అది దాని గురించి చందనతో మాట్లాడుకుంటూ ఉండిపోయాను అని బెరుకుగా చెప్పింది. కాలేజ్కి వెళ్తున్నావా? రేపటి నుండి కాలేజ్ స్టార్ట్ అవుతుందా? ఇంతవరకు నాకు చెప్పలేదు. చెప్పకుండానే వెళ్ళిపోదామనుకుంటున్నావా అని అర్జున్ అంటూ ఖుషి వెనక్కి వచ్చాడు. సారీ సార్ అంటూ ఖుషి వెనక్కి తిరగబోతూ ఉండగా అర్జున్ ఆమె భుజాలు పట్టుకొని ఆపి అతను తీసుకొచ్చిన మల్లెపూలని తల్లో తురిమాడు. ఆ మల్లెపూల గుబాలింపు గదంతా వ్యాపించింది. ఆ పరిమళాన్ని అనుభవిస్తూ వెనకాల నుండి ఆమెని కౌగిలించుకొని మెడవంపుల్లో తలదూర్చాడు అర్జున్. ఈ పువ్వుల్లో చాలా అందంగా ఉన్నావు అర్జున్ అనగానే, సార్ ఏం చేస్తున్నారు అని భయపడుతూ అడిగింది ఖుషి. నేనేం చేయబోతున్నానో నీకు నిజంగా తెలీదా అని మత్తుగా అడిగాడు. అతని స్పర్శ అంత దగ్గరగా ఉండి చేతుల నడుముని తడుముతూ ఉంటే ఆమెలోని స్త్రీ మనసు తడిసి ముద్దవుతోంది. తన వైపు చిన్నగా తిప్పుకొని ఆమె కళ్ళ మీద, పేదాల మీద, నుదురు మీద ముద్దిచ్చాడు అర్జున్. ఆమె చీరపైట తీస్తూ మీద చెయ్యి వెయ్యబోతుండగా, ప్లీజ్ సార్, వద్దు అంటూ అతనికి ఇంకా దగ్గరగా జరిగింది. అలా అనకు ఖుషి, నువ్వు పిచ్చిగా పచ్చిగా కావాలి అంటూ వేరే లోకంలోకి వెళ్ళిపోతున్న అర్జున్కి కింద హాల్లో నుండి అన్వేష్ గొంతు గట్టిగా వినిపించింది. అర్జున్ ఒక్కసారిగా ఊహాలోకం నుండి బయటకొచ్చి ఏం జరిగిందో అర్థం కాక కంగారుగా బయటకొచ్చాడు. విష్ణుమూర్తి ఛాతి పట్టుకుని అమ్మా నొప్పి అంటూ మెలికలు తిరుగుతున్నాడు. నాన్న, నీకేం కాదు, నిన్ను ఎలాగైనా బ్రతికించుకుంటాను అని గట్టిగా ఏడుస్తున్నాడు అన్వేష్. అర్జున్ మెట్లు దిగి వేగంగా కిందకొచ్చాడు. వెనకాలే ఖుషి కూడా వచ్చింది. వచ్చావా అర్జున్? నాకు చాలా కంగారుగా ఉంది. నాన్నని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, అమ్మ వాళ్ళు లేరు అని అర్జున్ని కంగారు పెడుతూ, ఖుషి, ఈ రాత్రికి ఎవ్వరము ఇంట్లో ఉండము. మంజు ధైర్యంగానే ఉంటుంది. చందనాకి భయం ఎక్కువ. ఈ రాత్రంతా చందనాన్ని విడిచిపెట్టకు అని కంగారుగా చెప్పి అర్జున్ సహాయంతో విష్ణుమూర్తిని కారెక్కించాడు అన్వేష్. ఈ డ్రామానంతా చూసి చందన మనసులోనే నవ్వుకుంది. ఖుషీకి అనుమానం రాకూడదని
బాధపడుతున్నట్టు నటించి ఇద్దరూ గదిలోకి వెళ్లారు. విష్ణుమూర్తికి ఏమవుతుందోనని ఖుషి ఆందోళన పడింది. కానీ అర్జున్ నుండి దూరంగా వచ్చినందుకు తల మీద ఉన్న భారమేదో దిగిపోయినట్టు అనిపించింది. అన్వేష్ గుడి నుండి ఇంటికొచ్చేసరికి ఎవ్వరూ కనిపించలేదు. గదిలో తండ్రి ఉండటంతో అతనికి పూజారి గారు ఏం చెప్పారో మొత్తం వివరించి, యాక్టింగ్ తొందరగా మొదలు పెడితే మంచిది, మధ్యలో ఆపలేం అంటూ కంగారు పెట్టాడు అన్వేష్. విష్ణుమూర్తి అన్వేష్ చెంప మీద చిన్నగా కొట్టాడు. మధ్యలో ఆపలేమేంటి? ఒక తండ్రితో మాట్లాడే మాటలేనా అవి? ఏం చెయ్యాలో చెప్పు అనగానే అన్వేష్ తల పట్టుకొని ఏం చెయ్యాలో మొత్తం వివరించాడు. హాస్పిటల్లో డాక్టర్గా ఉన్న తన ఫ్రెండ్కి ముందే అంతా చెప్పి ఉంచటంతో అర్జున్ రాత్రంతా అక్కడ ఉండేలా ఏర్పాటు చేశారు డాక్టర్. తెల్లవారుజామున 4 గంటలకి నిరాశగా గదికి వచ్చేసరికి ఖుషి కనిపించలేదు. ఇంకా చందన గదిలోనే పడుకుందా రాక్షసి, ఇక్కడెందుకు లేదు అని మంచం మీద పడుకొని ఖుషీని తలుచుకుంటూ దిండుని చుట్టేసుకుని నిద్రపోయాడు అర్జున్. చందన గదిలో పడుకున్న ఖుషి అర్జున్ గురించి ఆలోచిస్తూ చాలా ఆలస్యంగా నిద్రలోకి జారుకుంది. అతను ఏదో విధంగా నన్ను తాకాలని అనుకుంటున్నాడు. ఇవాళ చివరికి పువ్వులు కూడా తీసుకొచ్చాడు. అంటే అతని ఆలోచనల్లో ఏదో మూల నేనున్నాను. ఇప్పటివరకు నేను అనాథని, కానీ నాకిన్ని బంధాలు ఇప్పుడు ఏర్పడ్డాయి. రాశి చెప్పిన వాటిల్లో నిజమెంతుందో తెలీదు అని ఆలోచిస్తూ పడుకొని ఉదయం ఆలస్యంగా నిద్ర లేచింది. అంతకుముందే చందన నిద్రలేచి అన్వేష్ గదిలోకి వెళ్ళి ఆ ముందు రోజు గుడిలో ఖుషీతో రాశి మాట్లాడిన విషయాన్ని మొత్తం చెప్పింది. ఖుషీని వెతుక్కుంటూ రాశి అక్కడి వరకు వచ్చిందా? దీని సంగతేంటో చూడాలి. చందు, ఇవాళ కాలేజ్కి ఫస్ట్ డే కదా, ఖుషీకంతా కొత్తగా ఉంటుంది. అలవాటు పడే వరకు పక్కనే తోడుగా ఉండు. మళ్ళీ ఆ రాశి వస్తే వెంటనే చెప్పు అని అన్వేష్ అనటంతో అలాగే అన్నయ్య అంటూ చందన బయటకొచ్చేసింది. ఖుషి నిద్రలేచి అర్జున్ గదిలోకి వెళ్ళేసరికి అతనింకా నిద్రలోనే ఉన్నాడు. కాలేజీకి ఆలస్యం అవుతుందని వెంటనే స్నానం చేసి చూడీదార్ వేసుకుంది. హెయిర్ లీవ్ చేసి చిన్న క్లిప్ పెట్టుకొని నుదుటిన బొట్టు పెట్టుకొని లిప్ గ్లాస్ వేసుకొని జుట్టుని సరిచేసుకుంటూ అటూ ఇటూ తిరిగి అద్దంలో చూసుకుంది. ఇదంతా అర్జున్ గమనిస్తూనే ఉన్నాడు. వెనక్కి తిరిగిన ఖుషీకి మంచం మీద అర్జున్ ఇంకా గాఢ నిద్రలో ఉన్నట్టే అనిపించింది. 2 నిమిషాలు తదేకంగా చూసి, ఈ అందమైన గ్రీకు వీరుడికి సాయంత్రం దిష్టి తీయాలి అంటూ అర్జున్ చుట్టూ చేతులు తిప్పి తల మీద పెట్టుకొని మెటికలు విరిచింది. మళ్ళీ అద్దం వైపు తిరిగి తన డ్రెస్ ఎలా ఉందో చూసుకొని సరిచేసుకుంటూ ఉండగా అర్జున్ ఆమె నడుముని పట్టుకొని గట్టిగా మంచం మీదకి లాగేశాడు. ఆమె డ్రెస్ నలిగిపోతుందని మంచం మీద నుండి లేవటానికి ప్రయత్నించింది ఖుషి. ఆమె కదలకుండా తన మీదగా పడుకొని, వదిలిపెట్టేస్తే పారిపోతావు, ఇందాకేమన్నావు మళ్ళీ చెప్పు అని కనుబొమ్మలెగరేస్తూ అన్నాడు అర్జున్. అది నేనేమన్నాను? నేనేమనలేదు. కాలేజ్కి టైం అవుతుంది, వెళ్ళాలి అని బేలగా అతని కళ్ళల్లోకి చూస్తూ చెప్పింది. నేను నిద్రపోతున్నానుకొని ఇక్కడే డ్రెస్ చేంజ్ చేసుకున్నావు. నేను చూడలేదనుకున్నావా అంతా? రాత్రి సగంలో విడిచిపెట్టేశాం. ఇప్పుడు మొదలు పెడదామా? అర్జున్ అనటంతో, దేని గురించి మాట్లాడుతున్నారు? నాకదేమీ తెలీదు. మీరు చాలా బరువుగా ఉన్నారు. లేగండి, నన్ను వెళ్ళనివ్వండి అని తడబడుతూ చెప్పింది ఖుషి. ఏం చేస్తావు? జీవితం మొత్తం మొయ్యాల్సిందే. ఒక డర్టీ కిస్ అయినా ఇస్తావా? అర్జున్ కొంటెగా అడగటంతో, డర్టీ కిస్సా అంటే అంది ఖుషి. నీకు డర్టీ కిస్ తెలీదా? నువ్వు స్నానం చేసి ఫ్రెష్గా ఉన్నావు. నేనింకా బ్రష్ కూడా చేయలేదు. ఇప్పుడు కిస్ చేసుకుంటే దాన్ని డర్టీ కిస్ అంటారు అని కన్నెగీటుతూ చెప్పాడు అర్జున్. ఛీ, అలా చేస్తారా ఎవరైనా? వద్దు అంది ఖుషి. పోనీ ఎలా కావాలో చెప్పు, అలాగే ఇస్తాను. ఖుషి ఏమందో తలుచుకుని, మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు, నేను కాలేజ్కి వెళ్ళాలి అంటూ ఒక చేత్తో తన పెదాల్ని, మరో చేత్తో అర్జున్ పెదాలని మూసేసింది. అర్జున్ ఆమె వేలి మీద కొరికి మొహం మీద ముద్దివ్వటానికి ప్రయత్నించాడు. అతనికి సహకరించకుండా తప్పించుకోవటానికి చాలా ప్రయత్నించి తన వల్ల కాక అర్జున్కి లొంగిపోయింది.
అర్జున్ ఇచ్చిన చివరి ముద్దుకి తన్ని తాను మర్చిపోయిన ఖుషి హాల్లో నుండి వినిపించిన మంజు పిలుపుతో, ప్లీజ్ సార్, వదలండి, వదిన మొదటిసారి నాతో మాట్లాడుతుంది అంటూ అతన్ని తొయ్యటానికి ప్రయత్నించింది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అత్తయ్య, మావయ్య, వదిన, అన్నయ్య, నేను సర్నా అని నవ్వుతూ అర్జున్ పక్కకి జరిగాడు. ఖుషి వెంటనే లేచి డ్రెస్ని సరిచేసుకొని మెట్ల మీద పరిగెత్తుకుంటూ వెళ్ళింది. కాలేజ్కి టైం అవుతుంది, వెళ్దామా అడిగింది మంజు. సంతోషంగా నవ్వుతూ ఖుషి అటూ ఇటూ తల ఊపింది. నీ మీద కోపం వచ్చిన మాట నిజమే, నిన్ను బాధ పెట్టాను, ఏమీ అనుకోకు అని మంజు ప్రేమగా అనటంతో, మా వదినికి కోపం వచ్చినా అందులో ప్రేముందని నాకు తెలుసు అంటూ నవ్వేసింది ఖుషి. వెనకాలే ఉన్న అన్వేష్, కోపంలో కూడా ప్రేమ ఉంటుందా అని టేబుల్ మీద ఉన్న అరటిపండుని తింటూ అన్నాడు. అన్నయ్య, కోపంలోనే ప్రేముంటుంది, ప్రేమున్న దగ్గరే కోపం ఉంటుంది. మీ మీద కూడా వదినికి ప్రేముంది, కనిపించలేదా అని అన్వేష్ దగ్గరికి వెళ్ళి చిన్నగా అంది ఖుషి. సోఫాలో కూర్చున్న ధనుంజయ్, ఈ కోపాలు ప్రేమలు సంగతి తర్వాత మీ పెళ్లి గురించి పంతులు గారిని కలవాలి అని అన్వేష్తో గట్టిగా అనటంతో, మంజు పెళ్లి కప్పుకుందా అని అట్టిపండునంతా ఒక్కసారిగా నోట్లో పెట్టుకొని సంతోషంగా అరిచాడు అన్వేష్. మంజుకి నువ్వంటే ప్రేమ ఉంది, కానీ బయటికి చెప్పలేదు, నువ్వైనా అర్థం చేసుకోకపోతే ఎలా ధనంజయ్ అనేసరికి, వాడో రౌడీ, ఈవిడో కేడి, వీళ్ళిద్దరినీ మేము అర్థం చేసుకోవాలి, ఇద్దరికిద్దరే సరిపోయారు అని తనలో తనే చిన్నగా కొనుక్కున్నాడు అన్వేష్. కాలేజ్కి మొదటి రోజు మంజు, ఖుషి, చందన ఒకే కారులో కలిసి వెళ్ళారు. కాలేజ్కి చేరుకోగానే మంజు వెనకాల చందన, ఆమె వెనకాల ఖుషి కిందకి దిగారు. ఆడపిల్లల్ని చూడటానికి పక్కనే కూర్చున్న మగపిల్లలందరూ ఖుషిని చూసి, ఈ అమ్మాయి అద్భుతంగా ఉంది, మన కాలేజ్లో ప్రకృతి నడిచొస్తున్నట్టు ఉంది అని రకరకాలుగా కామెంట్ చేసుకున్నారు. అందులో హరినాథ్ కూడా ఉన్నాడు. ఎవరి క్లాసుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఖుషి తన క్లాసులోనే తన్ని తాను పరిచయం చేసుకుని అందరితో కలిసిపోయింది. సాయంత్రం వేళ కాలేజ్ ముగిశాక కారు దగ్గరికి వస్తూ ఉండగా ఖుషీని ఎవరో పిలిచినట్టు మగ గొంతు వినిపించింది. వెనక్కి తిరిగి చూసింది. ఓ వ్యక్తి నిలబడి ఉండటంతో, హలో సీనియర్, ఎలా ఉన్నారు అని నవ్వుతూ అతన్ని పలకరించింది. నేను బావున్నాను, నువ్వేంటిక్కడా అని అడిగాడతను. ఖుషీకి ఏం సమాధానం చెప్పాలో తెలియక, ప్రస్తుతానికి సంపాదించడానికి ఎలాంటి పని లేదు, అందుకే ఇక్కడ కాలేజీలో జాయిన్ అయ్యాను, ఏదైనా పార్ట్ టైం జాబ్ చేద్దామనుకుంటున్నాను. ఓకే సీనియర్, మళ్ళీ రేపు కలుస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. అతను వైభవ్ ఖుషి వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ నిలబడ్డాడు. ఖుషీకి అతను సీనియర్. ఉన్న 2 సంవత్సరాలు ఆమె వెంటే తిరుగుతూ ప్రేమించాడు. అతనిది వన్ సైడ్ లవ్. ఖుషీకి ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు. ఖుషి చదివే కాలేజ్లోనే పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అతను కూడా ధనవంతుల కుటుంబానికి చెందినవాడే. అతని తండ్రి చెన్నైలోనే హోటల్ బిజినెస్ చేస్తున్నాడు. దాదాపు 20 బ్రాంచులున్నాయి. ఖుషి కార్ని చేరుకున్న తర్వాత ఇంటికి తిరిగి వెళ్తూ ఉండగా మంజు మొబైల్ రింగ్ అయింది. స్క్రీన్ మీద అన్వేష్ పేరుని చూసి, ఎప్పుడూ చెయ్యనివాడు ఇప్పుడెందుకు చేస్తున్నాడు అని మనసులోనే అనుకుంటూ కాల్ పికప్ చేసింది. హలో మంజు అని అన్వేష్ అనగానే మంజు అని తప్ప ఎలాంటి శబ్దం చేయలేదు. ఈ అన్న చెల్లెలని ముసుగేసి కుమ్మయ్యాలి, ఎంత పొగరో అని అన్వేష్ తిట్టుకుంటూనే, మంజు నీకో సీరియస్ విషయం చెప్పాలి, ఇది చాలా ఇంపార్టెంట్. మన అర్జున్ ఖుషీలు ఓ 4 రోజుల వరకు కలిసి ఉండకూడదు. పంతులు గారు చెప్పారు, వాడి జాతకం ప్రకారం కలిసుంటే ఏదో ఒక నష్టం జరుగుతుందని, వాడికి ఏదైనా అపాయం ఉంటుందని చెప్పారు. ఈ విషయం ఖుషీతో నువ్వు ఎలా అయినా జాగ్రత్తగా చెప్పు, దానివల్ల వాడిని దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది అని అన్వేష్ అనగానే, సరే నేను చెప్తాను అంది మంజు. అతనితో మాట్లాడినందుకు సంతోషించి, నేను ఈ విషయం అర్జున్కి చెప్పొచ్చు, కానీ నమ్మడు, ఓకే డార్లింగ్, లవ్ యూ అని వెంటనే కాల్ కట్ చేశాడు అన్వేష్. మంజు మొహంలో చిన్న నవ్వు కనిపించింది. ఆఫీస్కి వెళ్ళిన అర్జున్ మనసు పని మీద దృష్టి నిలవటం లేదు. ప్రతిసారి ఖుషీనే గుర్తొస్తుంది. రాశితో చాలాసార్లు ఉన్నాను,
కానీ ఆమెతో ఎప్పుడు ప్రేమలో పడలేదా? ఖుషి నేను దగ్గరకు వస్తుంటే దూరం వెళ్ళిపోతుంది. నా ఈగోనే హర్ట్ చేస్తుంది. అసలు నా నుండి ఎలా దూరం వెళ్తుందో నేను చూస్తాను. ఎలాగైనా నన్ను ప్రేమించేలా చేసుకోవాలి. అయినా ఈ రాశి వల్ల కొంచెం గందరగోళంలో ఉందేమో. కొన్ని రోజులు ఆలోచించడానికి టైం ఇవ్వాలి. తొందర పెడితే ఎలా? అంతలోనూ నువ్వు దూరంగా ఉంచటం మొదలు పెడితే దగ్గరవుతుందేమో. ఆలోచించు అర్జున్ అని అనుకుని ఓ నిర్ణయానికొచ్చాడు అర్జున్. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.